హలో గాయస్, దిస్ ఇస్ ప్రభాజయ్. వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఈ వీడియోలో నేను మీకు మజిల్టెక్ కంపెనీలో మీకు నైట్రోటెక్ వే ప్రోటీన్ అండ్ నైట్రోటెక్ రిప్డ్ అని ఉంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఈ రెండు ఎవరు యూజ్ చేయొచ్చు, అసలు ఇది మంచి ప్రోడక్టా కాదా అని దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే కొంచెం చూడండి. వీడియో నేను ఇది సరదాగా చేసింది అయితే కానీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది, నేను మరిన్ని వీడియోస్ చేస్తాను మీకోసం. నైట్రోటెక్ రిప్డ్ ఎవరు వాడాలో, వే ప్రోటీన్ ఎవరు వాడాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట చాలామంది. నైట్రోటెక్ రిప్డ్ అనగానే ఇక్కడ రిప్డ్ అనే నేమ్ చూస్తారు. సారీ, ఇది వే ప్రోటీన్. ఇక్కడ రిప్డ్ అనే నేమ్ చూస్తారు. ఈ రిప్డ్ అనే నేమ్ ప్రోడక్ట్ నేమ్ ఫ్రెండ్స్. ఇలా రిప్డ్ అని చూసినంత మాత్రాన మీకు బాడీ రిప్డ్గా కటింగ్స్ అన్ని వచ్చేవి అనమాట. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో రిప్డ్ అని ఉన్నంత మాత్రాన మీకు బాడీ రిప్ అయిపోదు. ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ మీరు నమ్ముకోమాకండి. ప్రొడక్ట్ నేమ్ మీరు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇది మజిల్టెక్ బ్రాండ్ నేము, ఇది ప్రొడక్ట్ నేము. ఇవన్నీ ఏంటంటే స్పెసిఫికేషన్స్ సింపుల్గా చెప్పాలంటే. సో నైట్రోటెక్ వే ప్రోటీన్, నైట్రోటెక్ వే ప్రోటీన్లో మీకు వచ్చేసి మీరు చూడండి 30 grams ప్రోటీన్ ఇచ్చాడు, 3 grams వచ్చేసి క్రియేటిన్ ఇచ్చాడు అనమాట. ఇంకోటి 6.7 grams BCAAs ఇచ్చాడు. ఇప్పుడు ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అంటే 30 grams ప్రోటీన్ ఉందన్నమాట. దీంట్లో స్కూప్ సైజ్ పెద్దగా ఉంటుంది. దీంట్లో వేరే బ్రాండ్స్లో 30 grams ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. వేరే బ్రాండ్స్లో నిజంగానే ఉండదు. 30 grams 25 grams అలా ఉంటుంది. ఇప్పుడు ఆన్ చూసుకుంటే 24 grams ఉంటుంది. ల్యాబ్రడా చూసుకుంటే సంథింగ్ 25 grams ఉంటుంది. అలా ఒక్కొక్క బ్రాండ్ 24 ఇస్తాడు. కానీ ఇక్కడ 30 grams ఎందుకు ఇచ్చాడంటే స్కూప్ వెయిట్ పెద్దగా ఇచ్చాడు ఫ్రెండ్స్. స్కూప్ సైజ్ పెద్దగా ఇచ్చాడు. అంటే ఒక స్కూప్ సైజ్ వచ్చేసి 45 grams ప్రోటీన్ అనమాట. దాంట్లో 45 grams మీకు 45 grams పౌడర్ ఫామ్. దాంట్లో 30 grams ప్రోటీన్ ఉంటుంది, 3 grams క్రియేటిన్ ఉంటుంది, 6.7 grams వచ్చేసి మీకు BCAAs ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు అనమాట ఒక స్కూప్కి వచ్చేసి. సో ఇక్కడ 30 grams ప్రోటీన్ వచ్చేసి మన ప్రోటీన్ సోర్స్, కండరాలు పెరగడానికి కానీ బాడీలో గ్రోత్ కోసం ప్రోటీన్ సోర్స్. ఈ 3 grams అనేది మీకు క్రియేటిన్ యాడ్ అవుతుంది. క్రియేటిన్ వల్ల బెనిఫిట్ ఏముందంటే కొంచెం స్ట్రెంత్ పెరుగుతుంది అనమాట. సో ఈ 6.7 grams ఏంటంటే రికవరీ. మీ మజిల్ మీరు ఎంత బాగా పంప్ చేస్తారో ఆ జరిగిన పంప్కి మీకు రిపేర్ జరగడానికి మీకు BCAAs అని యూస్ అవుతాయి. బ్రాంచెడ్ చైన్ ఎమ్యూనో యాసిడ్స్ అనమాట. మజిల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా కూడా చూస్తుంది. దీంట్లో వచ్చేసి క్రియేటిన్ యాడ్ అవుద్ది. ఇది ఎవరు వాడాలి అంటే కనుక కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు. అంటే దీనివల్ల పర్టికులర్గా వెయిట్ గెయిన్ అనేది అయిపోరు, కొంచెం లీన్ బల్క్ అనమాట సింపుల్గా. ఎందుకంటే క్రియేటిన్ యాడ్ అయింది కాబట్టి లీన్ బల్క్ అవుతుంది. ఇప్పుడు కటింగ్స్ ఉన్న వాళ్ళు కొంచెం బల్క్ లా వాడుకోవాలంటే కనుక వే ప్రోటీన్కి వెళ్ళొచ్చు. అంటే లీన్ గెయిన్ చేయాలనుకుంటున్నారు, లీన్గా కొంచెం బల్క్ అవ్వాలనుకుంటున్నారు, లేదంటే లీన్గా గెయిన్ చేయాలనుకుంటున్నారు. లీన్గా బల్క్ అంటే ఇది వాడితే లీన్గా బల్క్ అయిపోరు. ఇది వాడుతూ దీనికి తగ్గ డైట్ అనేది, బల్క్ డైట్ అనేది ఫాలో అవుతే లీన్ బల్క్ అవుతారు అనమాట. ఇది వాడుతూ బల్క్ డైట్ ఫాలో అవ్వాలి. ఇది వాడుతూ మీరు కటింగ్ డైట్ కానీ వెయిట్ లాస్ డైట్ కానీ ఫాలో అవుతే మీరు లీన్ బల్క్ అవ్వరు, లీన్ గెయిన్ అవుతారు. లీన్ గెయిన్ అయితే కనుక మీరు క్వాలిటీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ చేస్తే లీన్ గెయిన్ అవుతారు. సో డిఫరెన్స్ అదనమాట. డైట్ చేంజ్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్ చేంజ్ అవుద్ది ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల. నైట్రోటెక్ వే ప్రోటీన్ యూజ్ చేయడం వల్ల మీరు బల్క్ డైట్ ఫాలో అయితే లీన్ బల్క్ అవుతారు. క్లీన్ ప్రోటీన్ డైట్, లీన్ గెయిన్ డైట్ ఫాలో అయితే కనుక లీన్ గెయిన్ అవుతారు. సో దీనివల్ల బెనిఫిట్ అది క్రియేటిన్ ఆడడం వల్ల కొంచెం స్ట్రెంత్ పెరుగుతుంది, కొంచెం స్కూప్ సైజ్ పెద్దగా వల్ల హై ప్రోటీన్ వస్తుంది మీకు దీనివల్ల. సో రిజల్ట్ అనేది మీకు కొంచెం నార్మల్ వేరే బ్రాండ్స్తో పోల్చుకుంటే స్కూప్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. నార్మల్ వేరే బ్రాండ్స్తో లైక్ ల్యాబ్రడా కానీ, ఆన్ కానీ, లేదంటే ఇంకా BSN సింథాసిక్స్ కానీ, సంథింగ్ వేరే బ్రాండ్స్తో మీరు కంపారిజన్ చేసుకుంటే కనుక ఇది స్కూప్ సైజ్ ఎక్కువ ఉంటుంది, గ్రామ్స్ ప్రోటీన్ సర్వింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ బిగినర్స్కి ఇది బెటర్ అంటే కనుక బిగినర్స్ వాడకూడదు ఇది మ్యాక్సిమం. ఎందుకంటే స్టార్టర్స్ అది కూడా ఏంటంటే లో వెయిట్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళు అసలు వాడకూడదు. కొంచెం హై వెయిట్ బాడీ ఉన్న వాళ్ళు అయితే వాడుకోవచ్చు, కానీ లో వెయిట్ ఉన్న వాళ్ళు అయితే వాడకూడదు. కొంచెం హై వెయిట్ బాడీ ఉన్న ఒక 60 kg పైన ఉన్న వాళ్ళు అయితే కనుక వాడుకోవచ్చు. 60 kg బిలో ఉన్నారంటే కనుక ఫస్ట్ వేరే బ్రాండ్స్ ఏమైనా 1-2 బ్రాండ్స్ వాడుకొని దాని తర్వాత దీనికి రావడం బెటర్. స్టార్టింగ్ ఇది వాడితే కొంచెం మినిమం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనుక ఉంటాయి, కొంచెం డైజెషన్ ఇష్యూ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనుక ఉంటాయి. సో ఇది అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా నైట్రోటెక్ రిప్డ్, దీంట్లో కూడా సేమ్ మీకు 30 grams ప్రోటీన్ ఇచ్చాడు. ప్లస్ దీంట్లో 500 mg వచ్చేసి ఎల్ కార్నిటిన్ ఎల్ టార్ట్రేట్ ఇచ్చాడండి. అంటే 500 mg 500 mg వచ్చేసి ఎల్ కార్నిటిన్ ఉంది, ఎల్ టార్ట్రేట్ ఉంది. ఇవి దేనికి యూస్ అవుతుంది అంటే మీకు ఫ్యాట్ తగ్గడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి ఇవి రెండు యూస్ అవుతాయి. ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే రోబోస్టా ఎక్స్ట్రాట్ అని ఇచ్చాడు. ఇది కూడా ఏంటి అంటే మీకు వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్కి యూస్ అవుతుంది అనమాట. సో ఇది యూస్ చేసే వాళ్ళు ఏంటి అంటే కొంతమంది లీన్ గెయిన్ చేయాలనుకునే వాళ్ళు ఇది యూస్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఆ లీన్ గెయిన్ అవ్వరు. కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు యూస్ చేయాలి. అది కూడా ఏంటంటే వాళ్ళు ప్రాపర్ డైట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయకుండా ఇది యూస్ చేస్తే కనుక రిజల్ట్ అనేది రాదు. మీరు డైట్ మెయింటైన్ చేయకుండా ఎలా పడితే తిరిగేస్తాను అయితే కనుక నాకు రిజల్ట్ రావాలంటే కనుక కుదరదు అనమాట. దీనివల్ల పెద్ద యూస్ ఉండదు. ఎందుకంటే దీంట్లో 30 grams ప్రోటీన్ ఇస్తున్నాడు.
ఈ స్కూప్ తాగేస్తారు. 30 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఈ 30 గ్రామ్స్ ప్రోటీన్ తగ్గ వర్కౌట్, దాని తగ్గ డైట్ ఫాలో అవ్వకపోతే ఈ ప్రోటీన్ అనేది మీకు ఫ్యాట్ రూపంలో మారిపోతుంది అనమాట. సో అది కూడా మీరు చూసుకోవాలి. సో రెండిట్లో డిఫరెన్స్ అయితే కనుక ఇదైతే కనుక కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే కనుక నైట్రోటెక్ రిప్డ్కి వెళ్ళొచ్చు. అంతేగాని రిప్డ్ అనే పేరు చూడగానే మీ బాడీ రిప్ అయిపోద్దని అనుకోమాకండి. జస్ట్ ఆడి ప్రోడక్ట్ నేమ్ అట్రాక్ట్ అవడం కోసం, జనాలు అట్రాక్ట్ అవడం కోసం అలా రిప్డ్ అని పెట్టుకున్నారు. రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే కనుక ఇదైతే కనుక మజిల్ టెక్ అనేది మంచి బ్రాండా కాదంటే మీరు అనుకోవచ్చు. మజిల్ టెక్ అనేది చాలా బెస్ట్ బ్రాండ్ ఫ్రెండ్స్. అంటే నా దగ్గర ఉందనే చెప్పట్లేదు, నా దగ్గర కొనమని నేను చెప్పను, మీరు ఎక్కడైనా కొనుక్కోండి. కానీ బ్రాండ్ ఒరిజినల్ కాదో చూసుకొని నైట్రోటెక్ అనేది చాలా బెస్ట్ బ్రాండ్. కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ 1-2 ప్రోటీన్లు వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు స్టార్ట్ చేయడం మంచిది. స్టార్టింగ్ ఇది వాడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే స్టార్టింగ్ ఎంత బడ్జెట్ పెట్టుకుని ఇది వాడాల్సిన అవసరం లేదు. దీనికంటే తక్కువ బడ్జెట్ ప్రోడక్ట్స్ ఉంటే అవి వాడుకోవచ్చు. స్టార్టింగ్లో కొంచెం మీడియం లెవెల్కి వచ్చాం, కొంచెం రిజల్ట్ కావాలనుకునే వాళ్ళు కనుక ఈ ప్రోడక్ట్స్ అయితే వాడాలి. సో గైస్, వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మన స్టోర్ వచ్చేసి యనమల కుదురు బోసుబొమ్మ సెంటర్, విజయవాడ అండి. 520007 పిన్ కోడ్. నెంబర్ వచ్చేసి 9989854232. ఈ నెంబర్కి మీరు డైరెక్ట్ వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీ నెంబర్ సేవ్ చేసుకుంటాం. మన దగ్గర ప్రొడక్ట్స్ వచ్చేసి మీకు ఆన్లైన్ రేట్ కన్నా బెటర్ రేట్స్ మేము ఇస్తామండి. మీరు ఆన్లైన్లో రేట్ చూసుకుని ప్లస్ లాంగ్ ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, మీకు షార్ట్ ఎక్స్పైరీ అలాంటి ఉండవు. 100% జెన్యూన్ ప్రోడక్ట్ ఇస్తాం. డైరెక్ట్ కంపెనీ నుంచే డీలింగ్ ఉంటుంది. 100% జెన్యూన్ ప్రోడక్ట్ ఇస్తాం. ప్రోడక్ట్లో ఏం తేడా జరిగినా సరే మేము మీకు మనీ బ్యాక్ చేస్తాం. అదేవిధంగా మీకు ఇచ్చే గ్యారంటీ. ప్రోడక్ట్లో మీకు తేడా జరగదు. ప్లస్ ప్రోడక్ట్ గైడెన్స్ ఫ్రీగా ఇస్తాం, ఫ్రీగా డైట్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీగా కస్టమైజ్ డైట్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తాం. కొన్ని ప్రోడక్ట్స్కి ఫ్రీ షేకర్స్ అండ్ టీ-షర్ట్స్ కూడా అలాంటివి కూడా వస్తాయి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చూడండి, నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, మాస్టర్ జాయిన్ ఉంటుంది. అందులో హైలైట్స్లో ఉంటాయి, చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ అయిన వాళ్ళు ఉంటాయి ఫస్ట్ నుంచి. అవి చూడండి. ప్లస్ మీకు డిస్క్రిప్షన్లో చూడండి, డైరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిన వాళ్ళు వీడియో లింక్స్, ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, అవి కూడా చూడండి. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. yeah. There's no mercy in this world, just hunger-thirsty persons in different versions. Each new update, that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, so do me a favor, don't treat me like a neighbor. Don't need the different flavors of your problems just to savor. I've got my own issues, I need a comb to get through. Don't need to groan with you, just go get your own tissue. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign,